హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజైతే మనం చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి అందరూ బంధువులు ఇళ్ళకి వెళ్తారు కాబట్టి అందరూ కలిసి తింటారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మేమైతే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ ఇలాగా ఒక పాత్ర ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకోండి. ఆయిల్ గీ బటర్ మీ ఇష్టం అండి. ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకొని మీకు కావాల్సినవన్నీ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాసేపు అయితే ఇలా ఫ్రై అయిపోతాయి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నాయి కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవి ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు అలాగే పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిసేలా కలిపేసుకోండి. ఇది కలిసిపోయాక ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ముందుగానే కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మరీ ఇబ్బంది అయిపోతుంది కదా. అలాగే తగినంత సాల్టు అలాగే పసుపు వేసేసుకొని టమోటో మెత్తబడేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవి బాగా మగ్గిపోయాక ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని అలాగే కారము ధనియా పౌడరు మీ టేస్ట్కి తగ్గంత వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని చికెన్లో వాటర్ బయట వచ్చేంతలాగా బాగా ఇలా ఫ్రై చేసుకోండి. కంపల్సరీ ఆయిల్ ఇక్కడ పైకి తేలేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మరి కొంచెం ఫ్రై అయిపోయి అలా వేస్తే అసలు బాగోదండి. ఇప్పుడైతే నేను క్వాంటిటీ తగ్గ వాటర్ అయితే పోసుకున్నాను. 1 కప్ రైస్కి 2 వేసుకుంటాం కదా, అలాగే నేను కూడా క్వాంటిటీ తగ్గ వాటర్ అయితే తీసేసుకొని అందులో వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ ఇలాగా కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ వేసుకున్నాక మీరు ఉప్పు అది చెక్ చేసుకొని తక్కువ ఎక్కువైతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ రైస్ ఉడికిపోయి నాకు వేసుకోలేం కదా. ఇలా కొంచెం వాటర్ ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ ఫెస్టివల్ ఇయర్లీ వన్స్ కాబట్టి చాలా బాగుంటుంది కదా. బంధువులందరూ ఒక దగ్గర ఉండి ఇలా తినడము చాలా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఈ ఫీల్ అయితే ఎవరు మిస్ అవ్వాలని అయితే అనుకోరు. ఆ ఫీల్ అయితే వేరే ఉంటుంది చెప్పలేం కానీ చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఎక్కువ కలుపుతూ ఉండకండి ఎందుకంటే రైస్ విరిగిపోతాయి కదా. ఇలా అప్పుడప్పుడు చూసుకుంటూ అడుగంటకుండా ఇలా గడితో ఊరికే అలా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా వరకు వాటర్ తగ్గిపోయాయి. నేను కాసేపు మూత పెట్టేసి అలా వదిలేసాను. మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.